చాలా కాలం తర్వాత పుట్టింటికొచ్చింది కామేశ్వరి. అబ్బా! కళ్ళు కాయలు కాసాయే అమ్మా! నాన్న, తమ్ముడు, శాంత అందరం అనుకున్నాం. ఎన్నాళ్ళిప్పుడు నువ్వు మమ్మల్ని చూడకుండా ఉండలేదని అంటూ కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చింది జానకమ్మ. అమ్మాయి అంతా కులాసానా? మీ మామగారెలా ఉన్నారు? ప్రశ్నించాడు రంగనాథం. ఆ! పెద్దవారయ్యారు. మనవడు దూరంగా వెళ్ళిపోయాడని ఓ బెంగ అంటూ నవ్వింది కామేశ్వరి. రెండొదినా కాఫీ తీసుకోండి. మేమేం తప్పు చేశాం? ఎన్నాళ్ళు అలిగినట్టు రావడం మానేశారు? హాస్యంగాని ఆమె పెట్టే బెడ్డింగు గదిలో సర్దింది శాంత. మౌనంగా నిల్చున్న రాధ వైపు చూసి అన్నయ్య ఉత్తరం రాశాడు. ఈ అమ్మాయి గురించేనా? అంది. రాధ వైపు తేరిపారా చూస్తూ కామేశ్వరి. అవును. మా అభిమాన పుత్రిక. మీకు మేనకోడలవుతుంది అంది. అప్పటికే రాధపై ఒక సద్భావం, అభిమానం ఏర్పడ్డ శాంత కామేశ్వరి వైపు చూస్తూ మౌనంగా నమస్కరించింది రాధ. ఏం చదివావమ్మా? పలకరింపుగా ప్రశ్నించింది కామేశ్వరి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానండి వినయంగా చెప్పింది రాధ. పొలం నుంచి వస్తూనే అక్కయ్య ఎన్నాళ్ళకి రావాలనిపించిందా? ఎన్ని ఉత్తరాలు రాశాను. నీకు అందమైన కోడల్ని తెచ్చానని చూపించాలనే ఆరాటంతో రమ్మని అర్థిస్తూ మీ ఆయనకి ఎన్ని ఉత్తరాలు రాశాను అన్నాడు శ్రీనివాసరావు. మొహం చిట్లించింది రాధని కోడలు అనగానే కామేశ్వరి. మళ్ళీ బాగుండదు అన్నట్టు నవ్వేస్తూ ఎలా రాన్రా, మామగారు మంచాన పడ్డారు. ఇదివరకైతే దగ్గరలో ఉన్నాం కనుక వచ్చేదాన్ని. మీ బావ ప్రమోషన్ ధరమ్మ అంటూ దూరంగా వెళ్ళిపోయాం. మీ ఇంటికి రావాలంటే బోల్డు ఛార్జీలు. నువ్వొస్తే ఛార్జీలు నేను ఇవ్వకపోతానా? రామకృష్ణ ఎప్పుడొస్తాడు? ఈ మధ్య వాడి దగ్గర నుంచి ఉత్తరాలేమైనా వచ్చాయా? రామకృష్ణ అన్న పేరు విన్న రాధ త్రుళ్ళిపడింది. ఏ రామకృష్ణ? ఎక్కడున్నాడు? అన్న సందేహాలొచ్చాయి. ఇంకో సంవత్సరం ఉండాలట. వాడొస్తాడేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. బావకెలానూ సెలవు దొరకదంటారు. వాడు నేను కలిసొద్దామని 4 నెలల క్రితం కాబోలు నాకు ఉత్తరం రాశాడు. నీకివ్వాలని, నిన్ను అల్లుని చేసుకోవాలని, అందమైన అమ్మాయిని పెంచుకున్నానని రాశాను. మరి వాడి దగ్గర నుంచి ఉత్తరం లేదు. చూద్దాం లేదు. ఆ చదువు సంధ్య అవని వాడెవరిని పెళ్లి చేసుకుంటాడో. ఆ సంభాషణ ఇష్టం లేనట్టు ఆమె ముఖ కవళికలు స్పష్టం చేశాయి. ఆ ఇంట్లో ఆడపిల్లకుండే స్వాతంత్రం, అభిమానం రాధ పొందుతోందని తెలుసుకున్న కామేశ్వరికి అసూయ రేగింది. ఇదెక్కడ పిల్ల? దాచిపెట్టినట్టు తింటోంది. పిన్ని, బాబయ్య, బామ్మ, తాత ఇదెక్కడ బంధుత్వం? వీళ్ళందరూ మత్తు చల్లినట్టు, మంత్రం వేసినట్టు రాధా రాధా అంటూ మురిసిపోతున్నారేమిటి? ప్రతి పని దాని చేత చేయించుకుంటాడు శ్రీను. అమ్మా, తువ్వాలు, సబ్బు తేమ్మా మొదలు కాస్త వాకిట్లో మంచం పడే అనే వరకు. వాడికెందుకో అంత ఇష్టమా పిల్లంటే. అమ్మ రాధా అంటూ నోరారకుండా ఒకటే పిలుపు. ఉదయం లేచింది మొదలు. బంగారు గొలుసు, ఖరీదైన చీరలు, దీని బాబు సొమ్ముల ఇల్లు జొరబడి తింటోంది. కాస్త నానే అంటీ ముట్టనట్టుంటారు కానీ రాత్రి అమ్మ, పగలు శాంత పసిదాన్ని పక్కలో వేసుకున్నట్టు దాన్ని పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. నేనంటే మునుపుండే గౌరవం, అభిమానం వీళ్ళకి లేవు అనుకొని తనలో తాను ఉడికిపోయే కామేశ్వరి ఓ రోజు విసుగ్గా అంది తల్లిని మందలిస్తూ. దేవుడు, దెయ్యం, పూజ, పురాణం అంటావు. ఏ కులం దాన్ని పక్కలో వేసుకుంటున్నావు? వంట అది ముట్టుకున్న ఊరుకుంటావు. చిచ్చి అంది. అయ్యో, అదేటే అలా అంటావు? బాగుంది. మన కులం పిల్లే. శ్రీనుతో చదివాడట సుబ్బారావుని. పాపం అతని కూతురంట. కొడుకు రాధా చెప్పిన కథ ఏకరువు పెట్టింది జానకమ్మ. అంతా విన్న కామేశ్వరి, సర్లే ఇది వరకెలా బ్రతికితేనే ఇప్పుడు దీని పని బాగుంది. ఎక్కడో సిరి పెట్టుకుని పుట్టింది. మీ ముచ్చట దాని అవసరం రెండు తీరుతున్నాయి అంటూ విశ్వస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ ఒక్కరితే ఉన్నప్పుడు చదివావు కాబోలు ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతకరాదు అని అడిగింది కామేశ్వరి. బాబాయ్ ఒప్పుకోవడం లేదు. కాస్త ఆమె ఆ అడిగిన తీరుకే తెల్లబోయి కొంచెం నొచ్చుకుంటూ జవాబు చెప్పింది రాధ. ఒకరింట్లో ఇలా సంవత్సరాల తరబడి తినడం నీకు సిగ్గేయడం లేదు? మళ్ళీ ప్రశ్న. ఆమె అసూయ, దూసుతనం అసహించుకున్న రాధ తగినట్టు జవాబు చెప్పాలనుకుంది. నన్నెప్పుడు మీ తమ్ముడు మృత్యువాత పడకుండా నా జీవితానికి అభయమిచ్చి నా ప్రాణం నిలబెట్టదలిచారో అప్పుడే మీ తర్వాత ఈ ఇంటి ఆడబిడ్డనయ్యాను. కనలేదు కానీ దత్తపుత్రిక లాంటి దాన్ని వారికి. ఆడబిడ్డకు పుట్టింటి సొమ్ము తినడానికి సిగ్గెందుకు? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. ఎన్ని మాటలు నేర్చిన జానవు కాకుంటే ఇంట్లో అందరినీ ఇలా వశం చేసుకుంటావు. తిను, ఏనాడో రుణం ఉన్నారు, నీకు పెడుతున్నారు. నాకేం వీళ్ళ పెట్టిపోతలు అవసరం లేదు. నువ్వో నేనో ఎవరమో ఒక్కరమే ఈ ఇంటికి ఆడపిల్లగా ఉండాలి అంటూ ఉక్రోషంగా రాధ వైపు చూసి వెళ్ళిపోయింది కామేశ్వరి. మర్నాడే ప్రయాణమైన కామేశ్వరిని ఇంకో 4 రోజులు ఉంటానన్నావు ఏంటక్కయ్యా అప్పుడే ప్రయాణం అయ్యావు? మామూలు అభిమానంతోనే ప్రశ్నించాడు శ్రీనివాసరావు. ఎందుకు నాయనా, తిండి బట్టలేక మీ ఇంటికి రాలేదు నేను. మీ ఇంటికొచ్చి యాచించే బిచ్చగత్తెని చూసినట్టు చూసారే.
చాలు, దిక్కు దివాణం లేని గతిమాలిన దానికిచ్చే ఆదరం గౌరవం నాకు లేవి ఇంట్లో. అంతా ఈర్ష్య, అసూయ పెళ్ళుబికి కన్నీళ్లుగా ప్రవహించాయి ఆమెకి. అలా ఆమె ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్లు ఏడుస్తుంటే నిర్ఘాంతపోయి అర్థం కానట్టు ఆమె వైపు అయోమయంగా చూస్తూ, నిన్ను ఎవరేమన్నారక్కయ్యా? అమ్మా నాన్న ఏమన్నా మనం నిష్ఠూరమాడంగా. శాంత అమర్యాదగా మాట్లాడే మనిషి కాదు. చెప్పు, శాంత ఏమన్నా నిన్ను చిన్నచూపు చూసిందా? అడిగాడు శ్రీనివాసరావు. ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకులే, నాకు బుద్ధొచ్చింది. అనకపోతే ఏం? ఒకరన్నప్పుడు విని నవ్వితే ఆ మాట సమర్థించినట్టే కాదు. ఎవరితో అతీగతి లేనిదాని చేత దిక్కుమాలినా అక్కయ్య మరీ చిన్నపిల్లలా అరిచి పెదవులు బిగబట్టాడు శ్రీనివాసరావు. ఒరేయ్, నీ చేత కూడా ఎప్పుడూ పుట్టి బుద్ధిరిగి నన్ను పల్లెత్తి మాట అనని నువ్వు అలా నా మీద కోపగించుకుంటున్నావంటే ఇల్లు చేరి అందరినీ వశం చేసుకుని ఆడించే ఆ రాక్షస కదరా కారణం. మాట్లాడుకు ఉండు అని మళ్ళీ అరిచినట్టని శాంత అని పిలిచాడు శ్రీనివాసరావు. సమీపంలోనే నిల్చున్న శాంత భయం భయంగా అక్కడికొచ్చింది. రాధ ఏమంది ఈవిడ్ని? నువ్వు విని నవ్వావట. ఉన్నదన్నట్టు నిజం చెప్పు గర్జించాడు. ఎప్పుడుదినా మిమ్మల్నేమీ రాధ తప్పుగా అనడం నేను వినలేదే అంది కామేశ్వరి వైపు చూస్తూ శాంత. నిన్న సాయంత్రం అటు పెరటి వైపు వస్తూ నవ్వలేదు నిలేసింది కామేశ్వరి. మీరు రాధ జామపిందెలు కొరికి ఉమ్ముతున్నారు, నాకు నవ్వొచ్చింది. ఓ, అందుకే నవ్వొచ్చింది. ఎలా మార్చేస్తున్నావు? మాట మార్చడానికి అబద్ధాలు చెప్పడానికి నాకేం అవసరం లేదు. మీరు మామగారికి కన్న కూతురైతే రాధ మీ తమ్ముడి పెంపుడు కూతురు. ఇద్దరూ ఈ ఇంటి ఆడపిల్లలే. నాకు మీరిద్దరూ ఒకటే. ఇద్దరం ఒక్కలాంటి వారమా? అసహనంగా ఆమె మాటకు అడ్డం వస్తూ అంది కామేశ్వరి. కామేశ్వరి అసూయ ద్వేషం పసిగట్టేసిన శ్రీనివాసరావు, కాదక్కయ్యా, నువ్వు పెద్దదానివి. నీకు రాధ ఆదరించదగ్గదేనా? నా కూతురంటే నువ్వు అసహించుకుంటావా? పిల్లల కోసం వాచిపోతున్న నాపై దేవుడు అనుగ్రహించాడు. రాధ ఎక్కడో ఎలానో అంతమైపోకుండా నా దగ్గరకొచ్చింది. రాధని ఎవరన్నా ఏమన్నంటే సహించలేనక్క. నేను ఏమన్నా నోరు జారినా, మీరు నన్ను నిష్ఠూరలాడినా కలిసొచ్చేదేం లేదు. వెళ్ళిపోతానంటే మధ్యాహ్నం భోంచేసి వెళ్ళిపో అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. పోతే పో అని అంత మాట అన్నాడు అంటూ ముక్కు చీది మళ్ళీ ఏడ్చింది కామేశ్వరి. రంగనాథం, జానకమ్మ వాడికేదో గ్రహం పట్టిందమ్మా, ఊరుకో అంటూ కామేశ్వరిని ఓదార్చి రాధవైపు కొరకరా చూసి శ్రీనివాసరావుని తిట్టుకున్నారు. అందరూ బ్రతిమిలాడినా తన ప్రయాణం మానలేదు కామేశ్వరి. నన్ను క్షమించండి అత్తయ్య, మీరు హాస్యం చేస్తున్నారని అలా జవాబు చెప్పాను అంటూ తను ఏడ్చింది రాధ. మౌనంగా పసుపు కుంకుమలతో 100 రూపాయలు జతపరిచిచ్చింది శాంత కామేశ్వరికి. ఆ రోజు అన్నం తినాలనిపించలేదు రాధకు. కానీ అందరూ ఏమేమో అంటారని కంచం ముందు కూర్చుంది. అసలు తానేమంది? నువ్వేం జవాబు చెప్పావు అని శ్రీనివాసరావు అడిగాడు రాధను. భయం భయంగా అతని వైపు చూస్తూ తనకు కామేశ్వరికి జరిగిన సంభాషణ చెప్పి గోరున ఏడ్చేసింది రాధ. చచ్చా, ఊరుకో, నీ తప్పేం లేదు. వెళితే వెళ్ళని, ఊరుకోమ్మా. ఆమె తల మృదువుగా నిమిరి లాలనగా అన్నాడు శ్రీనివాసరావు. కేవలం జాలి, సానుభూతి మాత్రమే కాక వాటి చాటున ద్యోత్యకమయ్యే అతని ప్రేమకు, అనురాగానికి అర్థం తెలియక కలవరపడేది రాధ. నాతో పొలానికి రామ్మా పిలిచాడు శ్రీనివాసరావు. ఎవరు బాబయ్యా? తెల్లబోయి ప్రశ్నించింది రాధ. నువ్వే రా నాతో, పొలంలో హాయిగా కూర్చుందుగాని, అక్కర్లేని మాటలవి ఇంట్లో ఉంటే అన్నాడతను. వెళ్ళనా పిన్ని? భయం భయంగా అడిగింది రాధ. వారిపై పూర్తి విశ్వాసమున్న శాంత, వెళ్ళమ్మా, ఇద్దరికి భోజనం పంపిస్తాను. సాయంత్రం బాబాయ్తోనే ఇంటికి రా అంది. ఆ మాట విన్న శ్రీనివాసరావు తృప్తిగా నిట్టూర్చాడు. ప్రతిరోజు శ్రీనివాసరావు వెనక పొలానికి వెళుతోంది రాధ. అతనికి ఓ రకంగా సాయం చేస్తోంది. కూలీలు సరిగ్గా కలుపు మొక్కలు తీస్తున్నారా? ఊడుపులు అన్నీ, పొలానికి సంబంధించిన అన్ని పనులు బాబాయ్ మీరుండండి, ఎండగా ఉంది, నీ వెళ్ళి చూసొస్తాను అంటూ ఒక్కోసారి ఆడకూలీలతో తాను సరదాగా మాట్లాడి నవ్విస్తూ వారి పనిలో తాను పాల్గొంటూ తిరిగే రాధను చూసి మురిసిపోయేవాడు శ్రీనివాసరావు. రాధ, శ్రీనివాసరావు ఇద్దరికీ ఉన్న అనుబంధం నిర్మలమైందని వెల్లడవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎంత మంచిదా బొట్టి, పిల్లలు లేరు, పెంచుకుంటున్నారు, బాబాయ్ అని పిలిపించుకుంటుండు. మనము సూతున్నాం గదా, తప్పు పాపం అంటూ ఇది వరకు అనుకున్న మాటలకు పశ్చాత్తాపంగా నొచ్చుకుంటున్నారా పల్లెజనం. ఒకటి అరా ఇలాంటి మాటలు విన్న శ్రీనివాసరావు తేలిగ్గా నిట్టూర్చాడు. ప్రతి సంవత్సరం కన్నా ఆ సంవత్సరం పంట ఎక్కువగా పండింది. నూర్పులవుతున్నాయి. రైతు పిల్లల్లాగే పొలానికి, ఇంటికి తిరిగి పనిచేస్తోంది రాధ. తెల్లవారుజామునే లేచి కాఫీ, స్నానం అన్నీ కానిచ్చి వెళ్ళబోతూ, ఏం నువ్వింకా తయారు కాలేదు అన్నాడు శ్రీనివాసరావు రాధను ఉద్దేశించి.
మీరు వెళ్ళండి బాబయ్య. పిన్నికి ఒంట్లో బాగుండలేదు. ఇంటి దగ్గర కొన్ని పనులయ్యాక వస్తాను అంది రాధ. ఒంట్లో బాగుండలేదా? ఏంటి సుస్తి? కుదిపి లేపాడు శాంతని. అబ్బా ఏం లేదు వెళ్ళండి అంది శాంత బద్ధకంగా ఒత్తిగిల్లి. ఏం లేదంటూ పేక మీదకు తెచ్చిపెట్టుకో. రాధా, తాతయ్యను ఒకసారి డాక్టర్కు కబురు చేయమని పిన్నిని చూడమను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. మధ్యాహ్నం క్యారియర్ పట్టుకుని పొలానికొచ్చిన రాధ వైపు ఆతోతుగా చూస్తూ, నువ్వు తీసుకొచ్చావే? పనివాళ్ళు ఎవరి చేతనన్నా పట్టించుకుని రాలేకపోయావా? పిన్నికెలా ఉంది? డాక్టర్కి చూపించారా? ఏం చెప్పారాయన? ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న శ్రీనివాసరావు వైపు చిరునవ్వుతో చూస్తూ, ఎందుకు బాబాయ్ గారు కంగారు? నాకు చిన్న తమ్ముడు పుడతాడు అంది రాధ. చెప్పో నీ మొహం, హాస్యం చేస్తున్నావు. నిజం చెప్పు, మందేమైనా ఇచ్చారా డాక్టరు? నిజం చెప్తే అబద్ధం అంటారు. డాక్టర్ని అడగండి అంది రాధ. నమ్మి నమ్మలేక సతమతమై గబగబా 4 మెతుకులు కతికి, పద ఇంటికి వెళదాం అంటూ ఇంటికొచ్చేశాడు శ్రీనివాసరావు. ముఖమంతా సంతోషం నింపుకొని నవ్వుతూ గుమ్మంలో నిల్చున్న జానకమ్మ, రాధేమైనా చెప్పిందా? ఇప్పుడే వచ్చేశావు. ఇన్నాళ్ళకి భగవంతుడు అనుగ్రహించాడు బాబు అంది. నాకు నమ్మకం చాలదమ్మా. శాంత కాపురానికొచ్చి ఎన్నేళ్ళయిందంటావు అడిగాడు. అతని గొంతులో ఏదో కలవరం. 18 ఏళ్ళు పైన అయింది. అయినా దాని వయసెంతరా? 40 రాలేదు అంది జానకమ్మ. గబగబా శాంత ఉన్న గదివైపు నడిచాడు శ్రీనివాసరావు. నీరసంగా కళ్ళు మూసుకుని ఒత్తిగిల్లి పడుకున్న శాంత పక్కలో కూర్చుంటూ, శాంత పిలిచాడు శ్రీనివాసరావు ఆమె ముంగురులు సవరిస్తూ. పెళ్లికి ముందెలా సిగ్గుపడేదో అంతకన్నా ఎక్కువ సిగ్గుపడుతూ బరువుగా కనురెప్పలెత్తి ఒక్కసారి అతని వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ చూపులు వాల్చింది. నిజమేనంటావా? ఇప్పుడెలా? అతని గొంతు కంపించింది భయంగా. ఎవరన్నా నవ్వగలరు, ఎలా ఏంటి? కాదు శాంత, చాలా కాలానికి. ఒక్కసారి ఎవరన్నా పెద్ద డాక్టర్ని లేడీ డాక్టర్ చేత టెస్ట్ చేయించుకుంటాను, వెళదాం అంది శాంత. మర్నాడే పట్నం తీసుకెళ్లి మంచి పేరున్న లేడీ డాక్టర్కి చూపించాడు శాంతని. ఆమె శ్రీనివాసరావు భయంతో వేసే ప్రశ్నలకు నవ్వుకుంటూ, మరేం పర్వాలేదు, నెలకొకసారి తీసుకొచ్చి టెస్ట్ చేయించండి, డెలివరీకి మా నర్సింగ్ హోంలో జాయిన్ చేద్దురుగాని అంటూ అభయం ఇచ్చింది. తేలిగ్గా నిట్టూర్చి సంతోషంగా భగవంతుడికి నమస్కరించి లేడీ డాక్టర్కి ఒక నమస్కారం మనసారా చేసి ఇంటికి బయలుదేరాడు శ్రీనివాసరావు. ఇదే ఇలాంటి టైంలోనే రమ తన ఇంటికి రావడం గుర్తొచ్చి అతని మనసు పశ్చాత్తాప భారంతో బరువెక్కింది. పాపో బాబో పుట్టాక మళ్ళీ పోట్లాడుకుందాం. ఎంత తీయగా ఉండేది రమ గొంతు. నాతో పోట్లాట ఆమె ఒక వినోదంగా భావించింది కాబోలు. అలా దీనంగా అర్థిస్తూ రోదిస్తోన్న రమని ఎంత కఠినంగా తోలనాడాడు. సూటిగా ఒకే మాటకు మనిషి మనసు సర్వం కుంగిపోయేలా, చాలా రోజులయ్యి నీకు నాకు సంబంధం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కాదు. ఎంత గుండె నిబ్బరంతో దైవం న్యాయం అన్నీ తోసిపుచ్చి రమ మీద ప్రతీకార వాంఛతో అనరాని మాట అనడానికి సాహసించాడు. చీకట్లో అలసి నీరసంగా ఉన్న రమ తన బిడ్డను గర్భంలో దాచుకుని తన ఇంట్లోంచి క్రూరంగా నెట్టివేయబడి వెళ్ళిపోయింది. వెళుతూ తన వైపు ఎలా చూసింది? అసహ్యంగా, నిరసనగా, ద్వేషం, కోపం, ఏమీ చేయలేని నిస్సహాయత, దైన్యం. ఎన్నో భావాల సమ్మిళితమైన ఆమె చూపులు తట్టుకోలేక ద్రోహిలా, వంచకుడిలా, న్యాయస్థానంలో నేరస్తుడిలా తల వంచాడు. తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవరూ లేని రమ గర్భవతిగా, నిందితురాలిగా, భర్త వదిలిన భార్యగా, ఇనప ముక్కలు తొడిగి కాలు జారిన స్త్రీలను పొడిచే సంఘంలో మొండిగా బ్రతికి తాను ఎరిగిన సత్యాన్ని ధ్రువపరిచి శ్రీనివాసరావు కూతురంది. రాధను, తన బిడ్డను, భర్త, లోకం ఎవ్వరు కాదన్నా తన తండ్రి శ్రీనివాసరావుని దృఢంగా రాధ మనసులో నాటిపోయింది. ఏమండి, ఆ బస్సు మన ఊరు పోదు? శాంత ప్రశ్నకు గత స్మృతులతో చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుని, ఏమంటున్నావు అన్నాడు శ్రీనివాసరావు. సరి, ఎప్పుడో ఏదో జరుగుతుంది కాబోలని మతిపోతోంది కాబోలు. బస్ కండక్టరు టికెట్ ఇస్తున్నాడు, తీసుకోండి తొందర చేసింది శాంత. బస్సు దిగి ఇంటికొస్తూ, రాధ మన ఇంటికొచ్చిన వేళ మంచిది అంది శాంత నెమ్మదిగా. అదే కాదు, రాధను మన ఇంటికి తీసుకొచ్చి కొంత పాపం కడుక్కున్నాలా ఉంది. పంటలు బాగున్నాయి, దైవం రక్షించి అమ్మ, నేను అందరం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం వంశం నిలబెట్టమని. నాకు మా అక్కయ్యకు 2 ఏళ్లు వారైతే రాధకు అంటూ నసిగి 20 ఏళ్ల వారుంటుంది. నాలాంటివాడా, నన్ను మించినవాడా? చిన్నగా నవ్వుతూ దగ్గర ఎవరూ లేరని నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. చాలు, 2 పెళ్ళిళ్ళు, వయసు ముదిరాక పిల్లలు, క్షణానికో విషయం మారుస్తూ ఊసరవెల్లిలా రంగులు మార్చి పదవుల కోసం అబద్ధాలు, అన్యాయాలు మీ పోలికే రావాలి అంటూ నవ్వి, అబద్ధమా కవ్వించింది శాంత.
నీ ఒక్కడినైనా నువ్వు మాత్రం ఎంత ప్రచారం చేసావు, నీకు భాగం లేదనుకోకు. గొణిగినట్టని నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. ఏవేవో సంఘటనలు గుర్తొచ్చి వాకిట్లో నుంచోమని కోడలికి దిగదుడిచి పారబోసింది జానకమ్మ. సంతోషంగా నవ్వుతూ ఏంటి చెప్పారు బాబాయ్ అడిగింది రాధ. మంచినీళ్లు తాగి వాలు కుర్చీలో కూర్చుని లేడీ డాక్టర్ తనతో చెప్పిందంతా విపులంగా తల్లి తండ్రి రాధ అందరూ వింటుంటే చెప్పాడు శ్రీనివాసరావు. ఆ కుటుంబ వ్యక్తుల అందరి హృదయాలు సంతోషంతో పులకించాయి. భక్తి ప్రపత్తులతో భగవంతుడికి నమస్కరించింది జానకమ్మ. తనకన్నా ముందు ప్రపంచాన్ని వదిలిపోయిన భార్యను పెద్ద ముత్తైదువుగా, తమ ఆరాధ్య దేవతగా భావించిన శ్రీనివాసరావు ఆమెకు మనసులోనే అంజలి ఘటించాడు. రాధను కంటికి రెప్పలా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని అనంత విశ్వంలో లీనమైపోయిన ఆమెకు వాగ్దానం చేశాడు. ఆ ఇల్లు ఆనంద నిలయమైంది. అతను జవాబు రాయకున్నా మేనల్లుడికి నెలకొక ఉత్తరం రాసి డబ్బు అవసరమైతే రాయాలంటూ రాస్తున్నాడా ఉత్తరంలో. మరొకసారి రాధను కదిపి చూశాడు, వివాహ ప్రయత్నాలు చేస్తానని. అప్పటికే బాగా చనువు అభిమానం ఆ ఇంట్లో ఆర్జించిన రాధ, నేను మీకు బరువంతోస్తే నాకేదన్నా పని చూపించి మీ ఇంట్లోంచి తరిమేయండి బాబయ్య, అంతేకాని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అబ్బా అలా బాధపడకమ్మా. నువ్వు బాబయ్య నాకు పెళ్లి చెయ్యి, నాకు భర్త కావాలి అనేదాకా ఆ ప్రసక్తి తీసుకురాను సరే అంటూ ఆమె కన్నీరొత్తాడు శ్రీనివాసరావు. ఎన్ని ఉత్తరాలు రాధకు రాసి జవాబు రాక విసిగి చిరాకు పడిపోతున్న రామకృష్ణ ఓ రోజు తను వాసురావు ఇద్దరూ మాత్రమే ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నీకేమన్నా ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగాడు. వస్తున్నాయే, ఆ మధ్య చెప్పాను కాబోలు అన్నయ్యకు కూతురు పుట్టిందని. మౌనంగా ఉండిపోయిన రామకృష్ణ వైపు కొంటిగా చూస్తూ, ఈ కృష్ణుడికి రాధాదేవి గారు లెటర్ రాయడం ఆలస్యం చేసిందేమో అవునా అన్నాడు నవ్వుతూ వాసురావు. ఆలస్యం ఏమిటి నా బొంద, తాను ఎప్పుడైనా నాకు ఉత్తరం రాస్తే కదా. నువ్వు రాస్తున్నావా అదే నవ్వుతూ అడిగాడు వాసురావు. నవ్వకురా, నా గుండెల్లో మండిపోతోంది. చాలా కాలం అంటే ఓ సంవత్సరం నేను అసలు ఆమెకు లెటర్స్ రాయలేదు. ఏమన్నా విశేషాలుంటే మీ అన్నయ్య నీకు రాస్తాడుగా. అయినా మీ అన్నయ్య మీద నాకు నమ్మకం లేదు. మా ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉందని రభస చేస్తాడు, అందుకని రాయడం మానేశాను. ఇప్పుడు రభస చేయడనే ఉద్దేశంతోనే రాశావా వ్యంగ్యంగా నవ్వాడు వాసురావు అతని మాట మధ్యలో. నీ చెప్పే మాట పూర్తిగా విను వాసు. నువ్వు నాలా పెళ్ళైన క్షణంలో ప్లేనిక్కుంటే తెలిసేది ఆ బాధ ఏమిటో. మీ అన్నయ్యకే ఉత్తరం రాసి ఆ కవర్లోనే ఒక ఉత్తరం రాసి పెట్టాను రాధకవ్వమని. అన్నయ్యకి ఏమని రాశావు? రాధకు నేను ఉత్తరం రాస్తున్నందుకు మీరు కోపగించుకోవద్దని, ఆమె నాకు కాబోయే భార్యని, మీరు సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహకారాన్ని అందజేయాలని రాశాను. జవాబు రాశాడా? లేదు, మీ అన్నయ్య ఏవో పనుల తొందరలో ఉంటారు. తాను రాయొచ్చుగా. ఏంటో నాకు మతిపోతోంది, పొరపాటు చేశానేమో. మతి పోగొట్టుకోకు, పొరపాటేం జరిగిపోలేదు. మా రాధ చాలా మంచిది, నీకు పూర్తిగా మనసిచ్చి ఆరాధిస్తోంది. అది గ్రహించే నేను ఆ వాళ్ళ అలా మీ రిజిస్టర్ మ్యారేజ్కి ఎంకరేజ్ చేశాను. ఎందుకు రాయిదో నేను మందలించి ఉత్తరం రాస్తానుండు. పోనీలే, తనను నొప్పించుకో. తాను క్షేమంగా ఉంటే నాకంతే చాలు. క్షేమంగానే ఉంది, ఇక్కడంతా క్షేమం అని అన్నయ్య రాస్తున్నాడుగా. ఈసారి లెటర్లో ఇలా రాయి, రాధ ఏదన్నా పరీక్షకు చదువుతుందా అని. నువ్వేం రాసావు రాధకు? అప్రయత్నంగా ప్రశ్నించాడు వాసురావు. ఇప్పట్లో మనం ఎలానూ ఇల్లు చేరంగా. ఊరికే ఏం చేస్తుంది, పియూసీ చదవమని రాశాను. 8 ఉత్తరాలు రాశానా, ఒక్కదానికి జవాబు లేదు. ఇప్పుడు నాకేం చేయాలనిపిస్తోందో తెలుసా? చాలా ఓర్చుకున్నావు పాపం. ఏం చేస్తావు, మీ మావయ్యలా వదిలేస్తావేంటి? ఇంత నిర్లక్ష్యమైతే ఏం చెయ్యాలి? అయితే నీది 100కి 100 పాళ్ళు ప్రేమ పెళ్ళి. కానీ బావా, ఈ బావమరిది సాక్షి సంతకం పెట్టిన రాధ అన్నయ్యను మరిచిపోయి మాట్లాడకు అన్నాడు వాసురావు. చిన్నగా నవ్వి, చదువు లేదు సంధ్య లేదు, ఇప్పుడు క్షణాల్లో రెక్కలు కట్టుకుని రాధ ముందు వాలి ఎందుకు ఉత్తరం రాయదో, ఆ మౌనానికి అర్థమేమిటో, అంత బిడియం ఎందుకు పడుతుందో, అసలు ఆమె తల్లిదండ్రులెవరో, ఇంత బెల్లం కొట్టిన రాయిని ఏ తల్లి కన్నదో అడగాలనుంది. ఓ, ఎన్నాళ్ళు లేంది ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు వంశం అడుగుతున్నారు అబ్బాయి గారు. పెళ్లికి ముందు ఆమె కులం మతం సాంప్రదాయం ఇవేమీ నాకు అక్కర్లేదు. ఆమె రూపం గుణం నాకు నచ్చాయి. ఆమె నాకు భార్య అయితే జీవితంలో ఇంకేమీ భగవంతుణ్ణి నేను కోరుకోను. మా అమ్మ నాన్న ఎవరడ్డు తగిలినా దేవుడే వచ్చి వద్దని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుంది. ఒరే వాసు, దేశం వదిలి వెళ్ళిపోయే లోపున రాధని నా దాన్ని చేయరా. చేతులు పట్టుకు ఏడ్చావే, ఆ డైలాగ్స్ అన్నీ మర్చిపోయావా? కృష్ణ. కొంచెం తీవ్రంగా ఆవేశంగా ఉంది వాసురావు గొంతు. నిజమే, ఆ రోజు అలానే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మొండితనం నిర్లక్ష్యం తెలుసుకున్నాక
తల్లిదండ్రులు, కులం, సాంప్రదాయం ఎరిగి పెళ్లి చేసుకోవడమే మంచిదనిపిస్తోంది. తాను నీ ఉత్తరానికి జవాబివ్వకపోవడం నేరమే, ఒప్పుకుంటాను. రాధ మీద నాకు కోపమొస్తుంది. కానీ మా అమ్మ సంకరజాతి పిల్లను ఎప్పుడూ తన కన్నపిల్లల ప్రేమతో పెంచుతుండేది. మా అమ్మకు చాలా కట్టుబాట్లు, నియమాలు ఉండేవి. నీకు తెలుసు. అమ్మ ప్రాణ స్నేహితురాలు కూతురు రాధ. రాధ తల్లి ఒక వీరవనిత అని, ఆమె చాలా పవిత్రురాలని అమ్మ నాన్నగారితో అనడం చాలాసార్లు విన్నాను. ఆమె పేరు ఆ పేరు అమ్మ ఎప్పుడూ ఉచ్చరించడం నేను వినలేదు. రాధకు తెలీదేమో. రాధ అమ్మ అని మాత్రమే నాన్నగారితో అనడం విన్నాను. నీకిదివరకు చెప్పలేదు. రాధ మా ఇంటికెలా వచ్చింది? చెప్తాను విను. ఆ రోజు నేను, అన్నయ్య స్కూల్ నుంచొచ్చి అన్నాలు తింటున్నాం. అమ్మతో రమ్మని నాన్నగారు తన గదిలోంచి కబురు చేశారు. పావుగంటలో తిరిగొచ్చిన అమ్మ, ఊరెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండండి అని మాకు, నాయరికి, పనివాళ్ళకి చెప్పి తొందరగా వెళ్ళిపోయింది. మర్నాటి ఉదయానికి నాకింకా బాగా గుర్తు. నీలం పువ్వుల పరికిణి, తెల్ల జాకెట్టు, చక్కని అందమైన అమ్మాయిని వెంటబెట్టుకుని వీధి గేట్లోంచి తీసుకొస్తోంది అమ్మ. ఎదురు వెళ్ళి, అమ్మా, ఈ అమ్మాయి ఎవరమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి బాగా ఏడుస్తున్నట్టుంది. మొహమంతా వాడి తడిగా ఉంది. నీకు చెల్లెల్ని తెచ్చాను. నాన్నగారున్నారా ఇంట్లో అని అడిగింది. ఉన్నారని తల ఊపాను. చేతి సంచితో వెళ్ళిన అమ్మ కొన్ని సామాన్లు వెంటబెట్టుకుని వచ్చింది. సామాన్లు ఇంట్లో పెట్టించమని ప్యూనికి చెప్పి నేరుగా ఆ అమ్మాయిని తీసుకుని నాన్నగారి గదిలోకి వెళ్ళిపోయింది. నేను వెంట వెళ్ళబోతుంటే బయటుండమని కసిరింది. తలుపు సందుల్లోంచి వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అని కుతూహలంగా చూడసాగాను. అమ్మ చాలా నెమ్మదిగా నాన్నగారితో ఏమో చెప్తూ చెమ్మగిల్లుతోన్న కళ్ళు ఒత్తుకుంటోంది. నాన్నగారు ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ, నీ పేరేంటమ్మా అని అడిగారు. రాధ అందా అమ్మాయి. అలా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్నగారు నెమ్మదిగా ఆ అమ్మాయి తల నిమురుతూ, చచ్చా, ఏడవకు. మీ ఆంటీ నేను ఉన్నాం కదమ్మా, నీకేం భయం లేదు. మా అబ్బాయిలున్నారు, వాళ్ళతో స్కూల్కెళ్ళి చదువుకుందుగాని అన్నారు. ఆ అమ్మాయి తల నిమురుతూ లాలింపుగా. 2-3 రోజులకి మాతో బాగా కలిసిపోయింది రాధ. తాను చాలా మంచి పిల్ల. అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను మా అందరి మాట వినేది. చాలా వినయంగా, మర్యాదగా మెసిలింది కృష్ణ. రాధ ఇప్పుడిలా నీకు భార్య అయి కూడా ఉత్తరం రాయడానికి ఏంటి అభ్యంతరం? ఎందుకు రాయదో? తనకు ఆమె సంగతి రాయమని అన్నయ్యకు రాస్తాను. జవాబు తెప్పిస్తాను. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. మన దేశం, తల్లిదండ్రులను వదిలి ఎందుకొచ్చామో గ్రహించు. అక్కడ వదిలిన వాళ్ళ గురించి ఆరాటపడుతూ ఇక్కడ నువ్వేం సాధించలేవు. అలా దిగులు పడిపోతుంటే అనారోగ్యమో పాడో అనుకున్నాను. ఇదా సంగతి? రోజు కళ్ళకొస్తుందేమిటిరా రాధా? హాస్యంగా నవ్వుతూ అడిగాడు వాసూరావు. పోదు, అన్నీ బాగా మాట్లాడి నవ్వులాట్లోకి దిగుతావు. ఉత్తరం రాయి, అక్కడి నుంచి వచ్చిన జవాబు నాకు చూపించు అన్నాడు రామకృష్ణ. అలాగే, ఇవాళే రాస్తాను అన్నాడు వాసూరావు. చక్కని అందమైన అబ్బాయిని ప్రసవించింది శాంత. గులాబీ చేతులతో కోమలంగా పనసతోనలా పచ్చగా ఉన్న కొడుకుని ముచ్చటగా చూశాడు శ్రీనివాసరావు. వయసు మళ్ళిన జానకమ్మకెంతో సహాయంగా ఉంది రాధ. నడుము వంగిన రంగనాథం కళ్ళజోడు సరిచేసుకుని అద్దాలు తుడిచి మళ్ళా కళ్ళకు తగిలించుకుని మనవణ్ణి చూడబోతూ, మన రాధమ్మ రంగులో ఉంటాడా శాంత అడిగారు. అచ్చం అలాగే ఉన్నాడు మావయ్య, ఎత్తుకుంటారా? ముసిముసిగా నవ్వుతూ అడిగింది శాంత. పంచాంగం చూసి మంచి రోజున వాణ్ణి లేపకు అంటూ వెళ్ళిపోయారు రంగనాథం. బాలసారెకు కామేశ్వర్ని బ్రతిమలాడి తీసుకొచ్చాడు శ్రీనివాసరావు. నామకరణం ఏంటి బాబు అన్న పురోహితుని ప్రశ్నకు రమాకుమార్ అన్నాడు శ్రీనివాసరావు. జానకమ్మ, రంగనాథం, శాంత అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా శ్రీనివాసరావు ముఖంలోకి చూశారు. అతని వదనంలో విషాద ఛాయలు. వాతావరణమంతా ఒక్క క్షణం గంభీరంగా నిశ్శబ్దమైంది. కానియండి బాబు, ఎందుకు ఆలస్యం? రమాకుమార్ అని రాయించండి అన్నారు రంగనాథం. నాన్న, మీకు అంటూ తలెత్తి తండ్రి వైపు చూశాడు శ్రీనివాసరావు. నాకు ఆ పేరు ఇష్టమే బాబు అన్నారు రంగనాథం నవ్వబోతూ. బంధువులు, స్నేహితులు విందులై వెళ్ళిన తర్వాత అడిగింది కామేశ్వరి. నాన్న పేరు పెట్టక రమాకుమార్ ఏమిట్రా తమ్ముడు అని. మరొకడు పుడితే తప్పకుండా నాన్న పేరు పెడతానక్కయ్యా, లేకపోతే రాధ కొడుకే రంగనాథం అని నామకరణం రాయిద్దాం అన్నాడు నవ్వుతూ. బాగుంది, అంతల సొంతల దాని. అక్కయ్య, అలా మాట్లాడి నా మనసు నొప్పించుకో. రాధ నా కూతురు. దైవం అనుకూలించి నువ్వు, బావ, రామకృష్ణ అంగీకరిస్తే నీ కోడలు. అప్పుడు మనం కామన్గా అమ్మా నాన్న పేర్లు పెట్టిద్దాం అన్నాడు నవ్వుతూ. నీ వెర్రి నీది. పోనీలే, ఏదో సరైన పిల్లే. తాను మీ ఇంట్లో కాలు పెట్టింది. ఎప్పుడైనా శాంతకి పిల్లలు పుడతారనుకున్నామా? రమ పుట్టాడు. రమ నోట్లో గొణుక్కున్నాడు శ్రీనివాసరావు. అందరూ అలా పిలుస్తారు కాబోలు అనుకొని.
ఆ రోజు రామకృష్ణ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు అందరూ. వారి మాటల సారాంశం కామేశ్వరి కొడుకు పైదేశం వెళ్ళినట్టు వీళ్ళకి ఉత్తరాలు సరిగ్గా రాయడం లేదనిను, కామేశ్వరి ఉన్న 2 రోజుల్లో రాధ చనువుగా ఆప్యాయతగా ఆమెతో మాట్లాడబోయింది. రాధను చూస్తూనే ఆమె మాట వింటూనే మొహం ముడుచుకునేది కామేశ్వరి. కామేశ్వరికి ఖరీదైన చీర కొన్నాడు శ్రీనివాసరావు. ఆమె వెళ్ళిన తర్వాత రాధకు విలువగల పట్టుచీర తెచ్చాడు రామకృష్ణ. అంటే ఏ రామకృష్ణో ఎక్కడ చదివి ఏ దేశం వెళ్ళాడో తెలుసుకోవాలనే కుతూహలంతో సిగ్గు సంకోచం అడ్డు తగులుతూ ఉంటే ఓ రోజు శాంతని ఇలా అడిగింది రాధ. పిన్ని, అత్తయ్య కొడుకు పేరు రామకృష్ణ? నవ్వింది శాంత కాదంటూ. మరి? కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూస్తూ అంది రాధ. రంగనాథం అంది శాంత. మరి మీరందరూ అతన్ని రామకృష్ణ అంటున్నారు? నవ్వబోతూ అడిగింది రాధ. మీ అత్తయ్య తక్కువ ఘటమనుకున్నావా? భర్తతో తగువులాడి నా తండ్రి పేరు నేను పెట్టుకుంటానని ఆయన చేత నామకరణం రంగనాథం అని రాయించేసింది. వాణ్ణి అలా పిలిస్తే నా గడప తొక్కద్దన్నారు ఆవిడ మామగారు. అవేం తగువులో పొట్టుదలలో సంవత్సరం దాకా మనింట్లోనే ఉండిపోయిందట ఈవిడ. మీ బాబాయికి అర్థం లేని పట్టుదలలు. కానీ మీ తాతగారు ఏ ఎండకా గొడుగు పట్టేస్తారులే. ఆవిడ మామగారి పేరు రామకృష్ణ, అలాగే పిలుద్దాం అని తన కూతురు తెలివి తక్కువదని మెల్లగా రాజీకి తీసుకొచ్చి ఈమెను అత్తవారింటికి పంపించారట. మీరప్పటికి లేరా? అబ్బే, నాకప్పటికి పెళ్ళే కాలేదు. నేను కాపురానికి వచ్చేసరికి రామకృష్ణకి 10 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. అతని పేరు రామకృష్ణ కాదనగానే కొంత కుతూహలం పోయింది రాధకు. శాంతే చెప్తోంది. ఈవిడికే కాస్త చుండు గుణాలున్నాయి, కానీ ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఇదివరకు ఉత్తరాలు రాసేవాడు. సంవత్సరంన్నర అయింది. ఎందుకో తీరిక లేదో రాయడం మానేశాడు. అతనికి నిన్నివ్వాలని మీ బాబాయ్ చాలా ఆశపడుతున్నారు. ఆ సంభాషణ అక్కడతో ఆపేయాలనే ఉద్దేశంతో రమకి పాలు పట్టావా పిన్ని? అడిగింది రాధ. నా మతిమరుపు మండా, మరిచిపోయాం సుమి. పాలు పట్టి 2 గంటలయింది కదూ. ఓసారి ఏడవరాదు మీ తమ్ముడు అంది శాంత రామాకుమారు పడుకున్న గదివైపు నడుస్తూ. బాగుంది పిన్ని, వాడిదా తప్పు? నవ్వింది రాధ. అందరూ బాబుని రామా రామా అని పిలుస్తుంటే మీకేమీ అనిపించడం లేదా? ఓ రోజు రాత్రి శ్రీనివాసరావు కాళ్ళొత్తుతూ అడిగింది శాంత. ఏమనిపిస్తుంది? ఎదురు ప్రశ్న వేశాడు శ్రీనివాసరావు. ఆమె గుర్తురాదు? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అంత మరవలేని మమకారం ఉన్నప్పుడు ఆమె నుంచి విడాకులు ఎలా తీసుకున్నారు? మరొక భార్యను కట్టుకుని ఆమెతో సంసారం ఎలా చేయగలుగుతున్నారు? నన్ను కవ్వించాలని, నేను ఏమంటానో వినాలని ఆ మాటలు అంది శాంత బొంగుమూతి పెట్టి. శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాలు మౌనం తర్వాత బాబుకి ఆమె పేరే కదూ పెట్టారు? అడిగింది శాంత. అవును, నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. మీకు ద్రోహం చేసి శాంత అరిచినట్టని నువ్వలా అనకూడదు. ఆమె స్థానం నీకిచ్చింది. ఆమె అన్నం నువ్వు తింటున్నావు. తాళి కట్టాను, అనుభవించాను, అంతే. ఆమెకు నేను కానీ డబ్బు పెట్టలేదు. పువ్వులు, చీర, జాకెట్టు ఏమీ ఎప్పుడూ నేను కొనివ్వలేదు. పైగా ఆమె నేను సంపాదించే డబ్బు నా పాస్బుక్లో నెలనెలా కొంత వేసేవారం. ఆ డబ్బు నేనే తీసుకున్నాను. కొన్నాళ్లు పగతో, ఇప్పుడు పశ్చాత్తాపంతో రమ నాకెప్పుడూ గుర్తుంది. నువ్వు మరోలా ఫీల్ అవ్వకు. రమని ఆదరంగా అభిమానంగా చూడలేకపోయాను. నా ప్రాణం కన్నా ఎక్కువైన బాబుకి ఆ పేరు పెట్టి క్షంతవ్యుణ్ణి కాలేను. కానీ కృతజ్ఞత ఆమెకు ఆమె ఎక్కడ ఉన్నా తెలియపరుచుకున్నాను, అంతే అంటూ దీర్ఘంగా నిట్టూర్చి ఒత్తిగిల్లి పడుకున్నాడు శ్రీనివాసరావు. రవికుమార్ పక్కన చోటు చేసుకుని పడుకుంది శాంత. భర్త మనసులోని మార్పు కొన్ని క్షణాలు ఆమెను కలవరపెట్టింది. తొందరగా వచ్చేస్తానని ఇంట్లో చెప్పి పొలానికి శ్రీనివాసరావుతో వెళ్ళింది రాధ. ఎద్దులకి దాణా వేయించడం, మళ్ళు దున్నించడం, ఏవేవో రైతులకి పనులు పురమాయిస్తున్న శ్రీనివాసరావుని, బాబయ్య, మీరు మీరు ఇప్పట్లో ఆ ఊరు వెళ్ళరా? సంకోచంగా అతని వైపు చూస్తూ అడిగింది రాధ. ఏ ఊరు? ప్రశ్నించాడు నవ్వుతూ. విశ్వనాథం తమ్ముడు ఫారెన్ వెళ్ళాడని చెప్పానుగా, ఓసారి అతని సరికి వచ్చేసి ఉండాలి అంటూ తలవాల్చి నిల్చుంది. ఒక్క క్షణం ఆమె వైపు పరిశీలనగా చూసి, వచ్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు. అతడు చాలా మంచివాడు బాబయ్య, ఒక్కసారి అతన్ని. వద్దమ్మా, అతను అన్నకి తమ్ముడు కాదా? ఇహ ఆ ఊరు, ఆ అన్నదమ్ముల ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. నా గుండెలు పిండినట్టవుతుంది. రాధింకా ఏమో చెప్పబోతోంది. విశ్వనాథ్, వాసురావు ఆ పేర్లే ఉచ్చరించొద్దని తీవ్రంగా వారించి మళ్ళీ తన పనుల్లో లీనమయ్యాడతను. నిస్సహాయంగా, నిస్పృహగా ఏదో ఆలోచనలో అలా నిల్చుండిపోయింది రాధ. మిత్రులిద్దరూ ఆ వివాహం సంగతి గుట్టుగా ఉంచారే.
రాధ ఏమైందని ప్రశ్నించే వాసురావుకి ఏమని జవాబిస్తాడు? రమణికి ఏమని చెప్పుంటాడు విశ్వనాథన్? రాధ మరణించింది. నో, అలా చెప్పడు. మరణమంటే గుట్టుగా నలుగురికి తెలియకుండా ఎలా జరుగుతుంది? అలా నమ్మించలేడు. లేచిపోయిందని చెప్తాడు. నమ్మినా నమ్మకపోయినా ఏం చేయగలరు? వచ్చి అడిగేదాకా ఎందుకు? ఈసరికి ఉత్తరం రాసే ఉంటాడలా. రామకృష్ణ నన్నెలా అపార్థం చేసుకుంటాడో. రామకృష్ణ నాకేమైనా ఉత్తరాలు రాసుంటాడు. భగవాన్, ఎంత దురదృష్టవంతురాలను! రామకృష్ణ భార్యననిపించుకున్న క్షణాల్లో నా హృదయం ఎంత పొంగిపోయింది! ఈ తనువు ఎలా పులకించింది! నా మనసు ఎంత తీయని ఊహలతో పరవశించింది! రిజిస్ట్రాఫీస్ నుంచి తిన్నగా దుర్గగుడికెళ్ళి భార్యాభర్తలుగా ఆమెకు కుంకుమ పూజ చేసి అతని పక్కన నిల్చుని దుర్గకు నమస్కరించేటప్పుడు మమ్మల్ని ఏ పరిస్థితుల్లోనూ విడదీయకంటూ మనసారా మొక్కుకుంది. రామకృష్ణ చిరునవ్వుతో తన నుదుట కుంకుమ పెట్టేటప్పుడు తానే స్వర్గధామాలకు పయనిస్తున్నట్లు పరవశించింది. అతని నుదుటన నువ్వు కూడా కుంకుముంచు అన్నాడు వాసురావు. చిన్నగా చెయ్యి కంపిస్తుంటే నెమ్మదిగా రామకృష్ణ నుదుటన బొట్టు పెట్టేటప్పుడు తన ఒళ్ళు సిగ్గుతో ముడుచుకుపోయింది. అమ్మా దుర్గా, నన్ను రామకృష్ణ దగ్గరకు చేర్చే భారం నీదే. ఆమె కళ్ళు చెమగిల్లాయి. బాబాయ్కి జరిగిన సంగతులన్నీ వివాహం సంగతి చెప్పేస్తే ఇప్పుడా ఎన్నాళ్ళు దాచి అమ్మ గురించి ఆ వేళ లాడ్జిలో చెప్పేటప్పుడు చెప్పేవలసింది. ఇప్పుడు రామకృష్ణతో తన వివాహం సంగతి చెప్తే తనని ఎలా అపార్థం చేసుకుంటారో. కానీ భగవంతుడు నా జీవితం ఎలా మలుపులు తిప్పాలనుకుంటున్నాడో. ఏ పాపమూ ఎరుగని నన్ను రామకృష్ణ అపార్థం చేసుకోకుండా ఏనాటికైనా అతన్ని చేరగలిగితే ధన్యురాల్నే. బాబాయ్ ఇంట్లో ఉండిపోతాను. పెళ్లికి ఒత్తిడి చేస్తే చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తాను అని నిశ్చయించుకున్న రాధ దీర్ఘంగా నిట్టూర్చి ఇంటికెళ్ళిపోతాను బాబయ్య అని చెప్పి ఇంటికొచ్చి రమాకుమార్ను ఎత్తుకుని ముద్దాడుతూ కూర్చుంది.